హాయ్ అండి. మనం మన లైఫ్‌లో మన స్నేహితుల్ని కానీ, అయిన వాళ్ళని కానీ ఒక్కొక్కసారి కోల్పోయినా, వాళ్ళు మనకి అనుకోకుండా దూరం అయిపోయినా చాలా బాధపడతాం. ఎందుకంటే వాళ్ళ తాలూకు జ్ఞాపకాలు మనని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి, గుర్తొస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి జ్ఞాపకాల నుంచి బయటికొచ్చి మనం మన గోల్స్ వైపు, మన కెరియర్ వైపు ముందుకెళ్ళాలంటే ఏం చేయాలో చూద్దాం. ఒక ఊళ్ళో రమేష్, సురేష్ అని ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఒకే కాలేజ్. తర్వాత ఎప్పుడూ కలిసి తిరుగుతూ ఉండేవారు. ఒకే బైక్ మీద వెళ్ళేవారు. లైబ్రరీకెళ్ళినా, లంచ్‌కెళ్ళినా ఎప్పుడూ జంట పక్షుల్లాగా ఒకళ్ళకొకళ్ళు అంటిపెట్టుకొని ఉండేవారు. ఇలా ఉండగా ఒకసారి సురేష్‌కి మంచి జాబొస్తుంది. రమేష్‌తో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతాడు. అయితే ఈ విషయం రమేష్‌కి తర్వాత ఎవరి ద్వారానో తెలుస్తుంది. రమేష్ చాలా బాధపడతాడు. నా ఫ్రెండ్‌కి జాబొస్తే అందరికంటే నేనే కదా ముందు సంతోషించేది అని చెప్పి చాలా కుమిలిపోతాడు. అయితే అతను తిరిగిన స్కూటీ, ఫోటోస్ ఇవన్నీ చూసుకుంటూ పడుతూ ఉంటే రమేష్ ఫాదర్ ఒక మాట అంటారు. "నీకున్న జ్ఞాపకాలన్నిటిని ప్లీజ్ కాల్ దెమ్ యాస్ లవబుల్ డిటాచ్‌మెంట్." అతను ఎందుకు అలా చేశాడో మనకి తెలీదు. విష్ హిమ్ గుడ్ లక్. కానీ నీ జ్ఞాపకాలతో నువ్వు రగిలిపోవద్దు. నీ కెరియర్‌ని పాడు చేసుకోవద్దు. ఈ టైం మళ్ళీ నీకు రాదు. ఈ టైం అంతటిని నీ కెరియర్ మీద పెట్టు. ఓకే? నీకున్న జ్ఞాపకాలన్నీ ఇట్ ఈస్ ఎ లవబుల్ డిటాచ్‌మెంట్ అని చెప్పి వాళ్ళ ఫాదర్ అతన్ని మంచి మోటివేట్ చేస్తారు. రమేష్ కూడా పట్టుదలతో ఒక మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకుంటాడు. అనుకోకుండా ఆ కంపెనీ ఆడిటింగ్‌కి సురేష్ వస్తాడు. రమేష్‌ని చూసి దగ్గరకొచ్చి ఏదో చెప్పబోతాడు. ఆ రోజు అనుకోకుండా నేనెందుకు చెప్పలేదంటే అంటే సురేష్ ఒక మాట చెప్పబోతుంటే రమేష్ అంటాడు, "ప్లీజ్ స్టాప్. నాకు నీ మీద కోపమేం లేదు. నీకు నచ్చింది నువ్వు చేశావు. నీకు నాకు ఉన్న జ్ఞాపకాలన్నిటినీ నేను లవబుల్ డిటాచ్‌మెంట్ అని అనుకున్నాను. ఆ జ్ఞాపకాలు చాలా అందమైనవి. వాటిని అలాగే ఉండనిద్దాం. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు నువ్వొచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఏం లాభం? గుడ్ లక్" అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఒక్కొక్కసారి లైఫ్‌లో మన తప్పు లేకుండా ఎవరైనా మనల్ని విడిచి వెళ్ళిపోతే జస్ట్ కాల్ ద మెమరీ యాస్ లవబుల్ డిటాచ్‌మెంట్.